స్ట్రెస్ ఇండ్యూస్డ్ హిప్ పెయిన్, పోస్చర్ రిలేటెడ్ హిప్ పెయిన్ నుండి అరుగుదల వల్ల వచ్చే తుంటి సమస్య, ఏవాస్కులర్ నెక్రోసిస్, యాంకలోజింగ్ స్పాండిలైటిస్ అని హిప్ పెయిన్కి ప్రధానమైన కారణాలు, వాటిని ఎలా ట్రీట్ చేసుకోవాలో డిస్కస్ చేద్దాం. నేను మీ డాక్టర్ శరత్ బాబు నీలగిరి, రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ ఇన్ హైదరాబాద్. సో హిప్ పెయిన్ చూసుకున్నట్టయితే కనుక స్ట్రెస్ ఇండ్యూస్డ్ హిప్ పెయిన్, పోస్చర్ రిలేటెడ్ హిప్ పెయిన్ నుండి ఆర్థరైటిస్, అరుగుదల వల్ల వచ్చే తుంటి సమస్య, ఏవాస్కులర్ నెక్రోసిస్ అంటే కోవిడ్ తర్వాత చాలా మందిలో మనం చూసాం. ఏవాస్కులర్ నెక్రోసిస్ అంటే ఏంటంటే హిప్ బాల్కి రక్త ప్రసరణ తగ్గిపోవడం వల్ల ద్వారా అది షేప్ అవుట్ అవడం ద్వారా హిప్లో ఆర్థరైటిస్ డెవలప్ అవడం అనమాట. ఇది కాకుండా యాంకలోజింగ్ స్పాండిలైటిస్ అని చాలామందిలో చిన్న వయసులోగానే యాంకలోజింగ్ స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళకి స్పైన్ స్టిఫ్ అయిపోవడము, హిప్ జాయింట్ స్టిఫ్ అయిపోవడం అనేది ప్రధానంగా చూస్తూ ఉంటాం. అలా ఫ్రాక్చర్స్లలో కూడా తుంటి చుట్టూ ఫ్రాక్చర్ అయిన తర్వాత ఈ ఏవాస్కులర్ నెక్రోసిస్ డెవలప్ అవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇలా రకరకాల కారణాల వల్ల హిప్ పెయిన్ రావడానికి అవకాశం ఉంటుంది. దీన్ని ఎలా ఎవాల్యుయేట్ చేసుకోవాలి? హిప్ పెయిన్ స్టార్ట్ అయిన తర్వాత మినిమం అంటే ఫస్ట్ బేసిక్ ఎవాల్యుయేషన్, మూమెంట్స్ ఎలా ఉన్నాయో చూసుకొని ఎవాల్యుయేషన్ బేసిక్ ఎక్స్రేతో మనకు ఆర్థరైటిస్ ఉందా లేదా హిప్ జాయింట్లో మనకు తెలుస్తుందన్నమాట. అరుగుదల మనం ఎక్కువగా మోకాళ్ళలో చూస్తూ ఉంటాం. అలాగే తుంటిలో కూడా అరుగుదల అనేది రెండు జాయింట్ లోపల జాయింట్ స్పేస్ తగ్గిపోవడాన్ని అరుగుదల అంటాం. అలాగే బాల్, కప్పు షేప్ అవుట్ అవడం, స్మూత్ సర్ఫేసెస్ లేకుండా ఉన్నప్పుడు జాయింట్ ఎప్పుడైతే మూమెంట్ ఉంటుందో అప్పుడు నొప్పి ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. సో బేసిక్ ఎక్స్రేలో మనకి ఆర్థరైటిస్ ఉందా లేదా తెలుస్తుంది. అండ్ కొంతమందిలో ఏంటంటే ఆస్టియోపోరోసిస్, ఎముక పటుత్వం తగ్గడం వల్ల కూడా ఈ తుంటి సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ మనకి ఎవాల్యుయేషన్ చేస్తే ఏం ప్రాబ్లం ఉంది అనేది ఒక నిర్ధారణ వచ్చిన తర్వాత మనం ప్రాపర్గా ట్రీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. చాలామందిలో కోవిడ్ తర్వాత ఈ ఏవాస్కులర్ నెక్రోసిస్ అనే కండిషన్ ఎక్కువగా పెరిగిపోయి చాలామందిలో కోవిడ్ తర్వాత తుంటి సమస్యలు చూసాం. ఈ తుంటి సమస్యలు ఇనిషియల్గా ప్రజెంట్ అయినప్పుడు వాళ్ళకి ఏంటంటే ఎక్కువగా మోకాల్లో నొప్పి రావడము, చాలామంది కన్ఫ్యూషన్, ఎక్కడ ప్రాబ్లం ఉందో తెలియకుండా ఎక్కువ మంది మోకాలకి ఎవాల్యుయేట్ చేసుకోవడం, ఇన్వెస్టిగేట్ చేసుకోవడము, ఆ తర్వాత వాళ్ళకి తుంటి సమస్య నొప్పి తుంటిలో పెరగడం అనేది తర్వాత వస్తుంది. కాబట్టి ఈ డిలే ట్రీట్మెంట్ వల్ల కూడా వాళ్ళకి హిప్లో ప్రాబ్లం అనేది ఎక్కువ అవడానికి అవకాశం ఉంటుంది. సో ఇనిషియల్ ఎవాల్యుయేషన్లో హిప్ మూమెంట్స్ చెక్ చేస్తే కనుక డెఫినెట్గా వాళ్ళకి తుంటిలో పెయిన్ ఉందా లేదా, తుంటి నుండి ప్రాబ్లం ఉందా లేదా అనేది మనకి డెఫినెట్గా నిర్ధారించవచ్చు అనమాట. ఈ ఏవాస్కులర్ నెక్రోసిస్ అనేది 4 స్టేజ్లలో ఉంటుంది. స్టేజ్ 1 and 2లో మనకి ఎక్స్రేలో ఫైండింగ్స్ ఎక్కువగా తెలియవు. డౌట్ అనిపించిన వాళ్ళకి, హిప్ మూమెంట్స్ రిస్ట్రిక్షన్ ఏమైనా బాగా పెరుగుతున్న వాళ్ళలో ఎంఆర్ఐ చేసి ఈ ఏవాస్కులర్ నెక్రోసిస్ని ముందే నిర్ధారించుకోవచ్చు. దీన్ని ఇనిషియల్గా నిర్ధారిస్తే కనుక దాన్ని ట్రీట్ చేయడానికి డిఫరెంట్ టెక్నిక్స్ ఉన్నాయన్నమాట. సర్జికల్ పరంగా చూస్తే కనుక కోర్ డీకంప్రెషన్ అనే ఒకటి సర్జరీ చేసి బ్లడ్ సప్లై ఆ బాల్కి పెంచినప్పుడు ఏవాస్కులర్ నెక్రోసిస్ని కొంచెం హాల్ట్ చేయడానికి, ఆర్థరైటిస్ తొందరగా అరుగుదల తొందరగా రాకుండా ఉండడానికి హిప్ రీప్లేస్మెంట్ సర్జరీని ప్రొలాంగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఎవాల్యుయేషన్ తొందరగా చేసుకుంటే దానితో ఇనిషియల్గా ట్రీట్ చేసుకుంటే కనుక హిప్ రీప్లేస్మెంట్ని అవాయిడ్ చేయొచ్చు. అలాగే డిఫరెంట్ కండిషన్స్లో ఉన్న ఇప్పుడు ఆస్టియోపోరోసిస్ ఉంది. ఎముకలలో బలం తక్కువగా ఉన్నప్పుడు స్ట్రెంగ్త్ పెరగడానికి, ఆస్టియోపోరోసిస్ తగ్గించడానికి కాల్షియం సప్లిమెంట్స్ కానీ, బిస్ఫాస్ఫోనేట్స్ కానీ రకరకాల ఈ ఇంజెక్షన్స్ వల్ల స్ట్రెంగ్త్ పెరిగిన తర్వాత సో వాళ్ళకి ఈ నొప్పి తగ్గడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాగా హిప్ పెయిన్ 1-2 weeks కంటే ఎక్కువగా ఉంటుంది, ఇబ్బంది తగ్గట్లేదు, నడవడానికి డిస్కంఫర్ట్ పెరుగుతుందంటే కనుక ఇనిషియల్గా తొందరగా ఎవాల్యుయేట్ చేసుకుని డయాగ్నోసిస్కి వచ్చిన తర్వాత దాన్ని ఈజీగా ట్రీట్ చేయవచ్చు. హిప్ ఆర్థరైటిస్ అనేది చాలా కొద్ది మందిలో చూస్తూ ఉంటాం. తుంటి సమస్యలో ఆర్థరైటిస్ ఉన్నప్పుడు వాళ్ళకి డెఫినెట్గా సివియారిటీ పెరిగినప్పుడు అయితే స్టేజ్ 4 ఆర్థరైటిస్ ఉన్నప్పుడు హిప్ రీప్లేస్మెంట్ అనేది అవసరం పడుతుందన్నమాట. సో ఎవాల్యుయేట్ ప్రాపర్గా చేసుకుని ట్రీట్మెంట్ ఆప్షన్స్ గురించి డిస్కస్ చేస్తే మంచిది.